రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. జయజయదర్శన దేశికవాణిలో శ్రీమాన్ ఉభయ వేదాంత విద్వాంసులు నాలుపాకం వాసుదేవాచార్య స్వామి యొక్క తెలుగు ఉపన్యాసం యొక్క అనువాదం 12వ ఉపన్యాసం వేదాంత దేశికుల యొక్క నిర్వాహము అనే విషయం. ఈరోజు దాన రహస్యం. ఈ రోజుల్లో దానం ప్రధానంగా మనం చేస్తూ ఉన్నాం. తపస్, యాగం, యజ్ఞం ఇవన్నీ మనం చేయలేము. చేసినా ఎన్నో తప్పులు వస్తూ ఉంటాయి. వెవ్వేరే యుగంలో ఎవరెవరో చేశారు అవన్నీ, యాగం, యజ్ఞం అవన్నీ. ఈ కలియుగంలో దానం ఒక్కటే నిలిచి ఉంటుంది. కావున ఎన్నో గ్రంథంలో కూడా ఇదే వ్యక్తంగా అనుగ్రహించారు. అందుకే మనం దానం కూడా మనం చేస్తూ ఉన్నాం. చాలా కర్మలలో దానం వస్తుంది. యాగంలో దక్షిణ, పెళ్లి, వివాహంలో ఉపనయనం ఇవన్నీ కూడా ఎత్కించితే హిరణ్య దానం కలిసి అంటున్నాం. ఇది కాకుండా ఎన్నో దానాలు మనతో వీలైనంత వరకు మనం చేస్తూ ఉన్నాం. గోదాదేవి కూడా అయ్యమం పిచ్చయం అందరిని కైగాట్టి అని విశేషంగా అంటుంది. అంటే మార్గశీర్ష మాసంలో తిరుప్పావి ఉత్సవంలో భగవన్ నామ చెప్పి ఆ నామ కీర్తనతో సహా దానం చెయ్యండి అని గోదా అంటుంది. వేదాంత దేశీయులు ఏమంటున్నారు దానం గురించి? ఎన్నో అంటున్నారు మనకు. దానం ఇచ్చేవాళ్ళకి చాలా నియమాలు ఉన్నాయి, పుచ్చేవాళ్ళకి, పొందేవాళ్ళకి కూడా అది నియమాలు ఉన్నాయి. దానం ఇచ్చేవాడు ఎలా ఇవ్వాలి? శ్రద్ధతో ఇవ్వాలి, భక్తితో ఇవ్వాలి, భయంతో ఇవ్వాలి, ప్రీతితో. అప్పుడే ఆ దానం గొప్పగా ఉంటుంది. కొంతమంది గొప్పతనం కొరకు ఏదో బయట చెప్పుకోవాలని అడ్వర్టైజ్మెంట్ కొరకు దానం చేస్తారు. అది మాత్రం కాదు. కొంతమంది మిగతా వాళ్ళని అవమానపరచాలి, ఇన్సల్ట్ చేయాలని చేస్తారు. ఇంకా కొంతమందికి ఇవ్వడానికి అయ్యో వీడికి పోయి మనం ఇవ్వాల్సిన తలరాత అని దానం చేస్తారు. ఇవన్నీ కూడా దానంలో చాలా అధమమైన దానం. అది ధర్మ క్షయతి కీర్తనాత్. బయట గొప్పగా నేను ఈ దానం చేస్తానండి, ఇన్ని డబ్బులు ఇచ్చానండి అంటే చెప్తేనే దానికి ఫలము తగ్గిపోతుంది, క్షీణమైపోతుంది. 10 రూపాయలు దానం చేసి 2000 మంది దగ్గర చెప్తూ ఉంటాడు. ఇవన్నీ దానం ఒక ఫలం. అయితే ఈ దానాన్ని మనం బయట చెప్తే దానికి ఆ ఫలము క్షీణించిపోతుంది. అది మాత్రం కాకుండా నేను రేపు ఇస్తాను రండి అని చెప్పిన తర్వాత నేను ఇవ్వనండి, డొనేషన్ ఇవ్వలేను అంటే వాడికి ఆ జన్మలో వాడు చేసిన మొత్తం దాన ఫలను నష్టమైపోతుంది. అలాగే దానం ఇచ్చిన తర్వాత మరీ గుంజుకుంటే దత్తాపహారం అనివి, ఇది చౌర్యం లాంటిది. ఇది చౌరం, ఇది దొంగతనం. దొంగ అయితే రాత్రి సమయంలో వస్తాడు కానీ ఇది మహాపాపం. జన్మ ప్రభృతి యద్దత్తం తత్సర్వం నశ్యతి ధ్రువం ఆశ్రితస్య అప్రదానేన దత్తస్య అపహరణేన చ అని ఎన్నో నియమాలు ఉన్నాయి. కావున వేదాంతేశీలు అంటున్నారు చాలా శ్రద్ధగా ఇవ్వాలి, భక్తితో ఇవ్వాలి. దానం పొందే వాళ్ళకి కూడా చాలా నియమాలు ఉన్నాయి. అంటే దొంగ దగ్గర మనం తీసుకోకూడదు, మోసమైన ఒక దారిలో అధర్మంగా సంపాదించిన ఒక డబ్బుని తీసుకోకూడదు. ఎందుకంటే వాడి దగ్గర తీసుకున్న డబ్బుతో సహా ఆ పాపం కూడా మనకు వస్తుంది. ఆ ద్రవ్యంతో సహా ఆ పాపాలు వస్తాయి, అది వ్యాధీయంగా వస్తుంది మనకు. అందుకే ప్రమాణం ఉన్నది, తస్కరాత్ పతితాత్ షండాత్ ఢంబలోప మదాంధాత్ మాత్రా విత్తం నగృణీయ. వీళ్ళ దగ్గర దానం పొందకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా నియమాలు ఉన్నాయి, శాస్త్రములు చూసుకోండి అంటున్నారు వేదాంత. అయితే దానం ఇవ్వడానికి వీల్లేదు, పొందడానికి వీల్లేదు శాస్త్రోక్తంగా. అలా ఉన్నది ఏంటి శాస్త్రం? అయితే ఆ దానాన్ని ఇవ్వడానికి అర్హత ఉన్నదా? సరే, దానం పొందితే పాపం వస్తుందని భయంగా ఉన్నదే. అయితే దానాన్ని వదిలిపెట్టచ్చా, దానం పొందకూడదా? అదే ఏం చేయాలి అంటే ఈ కలియుగంలో ధర్మం ఒకటి, దానం ఒకటే కదా. అది కూడా వెళ్ళిపోతే ఏం చేయాలి? తర్వాత మనం మనుష్యులు కాము కదా. అందుకే వేదాంత నిర్వాహం మనకు ఉపయోగంగా ఉన్నది, చేయిస్తుంది. చూడండి, దానం దత్తైరుక్తం అచ్యుత ప్రియతామితి
ప్రీతి గృహీతశ్చైవ నతే మద్విషయో దానం తదద్భిర్యైరుక్తం అచ్యుత ప్రియతామితి ప్రతిగృహీతుభిశ్చైవ నతే విషయోపత్కాః అని. అంటే దానం ఇచ్చేవాడు పొందేవాడు అచ్యుత ప్రియతం అని చెప్పాలి. అప్పుడు పెరుమాళ్ళు ఒక ప్రీతి పొందుతాడు. అప్పుడు దానం ఇవ్వడానికి ఇచ్చేవాళ్ళకి పొందేవాళ్ళకి కూడా ఇది ఇద్దరికి కూడా వర్తిస్తుంది. అప్పుడే వాళ్ళకి పాపం కలగదు అంటున్నారు. అయితే ఈ తిరువారాధానికి పెట్టుకో లేదా మీ దేవాలయానికి పెట్టుకోండి అని చెప్పి మన పెద్దవాళ్ళు దానం చేస్తారు. కావున అన్ని కూడా భగవత్ ప్రీతి కొరకే. ఏ దానం చేసినా పొందిన అచ్యుత ప్రియతాం భగవత్ ప్రీత్యర్థం అని చేయాలంట. అప్పుడే ఆ పాపం నుంచి మనం విడుదల పొందవచ్చు. ఆ పాపాన్ని నుంచి మనకు విమోచన కలుగుతుంది. ఈ శ్లోకాన్ని ఎవరు చెప్పారండి? ఈ యమధర్మరాజుని అంటున్నారు. అందరూ ఒక పుణ్య పాపాన్ని లెక్కాలని మనం చిత్రగుప్తుల మూలంగా పెట్టుకున్నారు కదా. వారు వీడు ఎంత దానం చేశాడు, ఎన్ని అపచారాలు చేశాడు, ఎంతసారి గొప్పగా దాని గురించి చెప్పాడు, డంబంగా అన్నాడు అని మొత్తం అకౌంట్ వాళ్ళ దగ్గర లెక్క ఉన్నది. దానం చేసినది క్రెడిట్, అదే ఆ దానాన్ని నేను చేశానంటే అది డెబిట్. అయితే యముడు మనం దానం చేసే సమయంలో సూక్ష్మంగా చూస్తూ ఉంటాడు. అయితే చాలా ఆ లెక్క అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది వారి దగ్గర, భగవంతుడి దగ్గర, యమధర్మరాజు దగ్గర. కొంతమందికి మైనస్లో కూడా వెళ్ళిపోతుంది బ్యాలెన్స్. తప్పుగా ధర్మంగా దానం చేయకూడదు. అచ్యుత ప్రియత అని ఒకసారి మనం అంటే భగవంతుడి చేతులేసి దండం పెడతాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీడు భగవన్నామాని వీడు ఉచ్చరించాడు కావున వీడి ఒక డెబిట్ క్రెడిట్ మన దగ్గర కాదు, భగవంతుడు చూసుకుంటాడు వీళ్ళ అకౌంట్ని. వీళ్ళు భగవంతుని పొందిన వాళ్ళు కావున నా లెక్కలో రారు అని దండం పెట్టేసి చేతులతో మనకు నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. అచ్యుత ప్రియతమని చెప్పే వాళ్ళ దగ్గర నేను వెళ్ళను అంటాడట. కావున వేదాంత దేశకులు ఇది ప్రమాణాన్ని మనకు చూపిస్తున్నారు. మనకు అనుష్ఠానానికి మనకు ఉపయోగంగా ఉండడానికి ఎంత సౌకర్యంగా అనుగ్రహిస్తున్నారు చూడండి. ఎంత నిర్వాహం, చక్కని నిర్వాహం. తిరుప్పావిలో ఈ రహస్యం చక్కగా మన గోదాదేవి అంటుంది. వైయత్తవాళ్ వీరగాలనే పాత్రంలో పరమనడి పాడి అని ప్రారంభించి చివరిలో అయమం పిచ్చయం ఆందనేం కైగాట్టి అంటే పరమ నడిపాడి భగవంతుని నామ సంకీర్తనం చేసి దానం చేసే సమయంలో పరమనడి పాడి అప్పుడు దానం చెయ్యాలి. అంబరం, తన్నీరి, శౌరి ఏది దానం చేసినా, వస్త్రదానం, నీళ్ల దానం, ఏది దానం చేసినా భగవన్నామ చెప్తూ దానం చేయాలి అని మన నాట్య చుడికొడత నాట్య మనకు చూపిస్తుంది కదండి ఎంత తల్లి. అదే విషయాన్ని వేదాంత తీరుగా అంటున్నాడు. కేశవాచ్య గృహే యస్య తిష్టతి మహీపతే తస్యాన్నం నైవ భోక్తవ్యం అవక్షేణ సంహితత్ అంటే భగవంతుని నామాన్ని చెప్పరు, వాళ్ళ దగ్గర దానాన్ని పొందకూడదు, దానం ఇవ్వకూడదు. భగవత్ ప్రీతి కొరకే మనం ఏ దానమైనా చెయ్యాలి, స్వీకరించాలి అని వేదాంత నిర్వాహం. అలా చేసి మనం భగవత్ ప్రీతికి పాత్రలు అవుతాం. శ్రీమతే నిగమాంతమాదేశికాయ నమః. జయ జయ సరసన. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.